ఫ్రెండ్స్ ఇది వేటలో అయితే మనకు చాలా పెద్ద చేపే పడ్డది. ఒకసారి చూడండి, మనకైతే నైట్ 4 గంటలకైతే చేప పడ్డది. ఇప్పుడు తెల్లవారు 5:30 అయిపోతుంది, ఇంకా రాలేదు చేప అయితే. మన తాడు కూడా సన్నమే, తాడు అయితే 60 నెంబర్ తాడు, కానీ చేప అయితే చాలా పెద్ద అనుకుంటాను. ఎందుకంటే 1:30 అయిపోయింది టైం, ఇంకా మన బోట్ దగ్గరికి అయితే రాలేదు. ఇంకా లాగుతున్నాం, ఎంత టైం తీసుకుంటాం మరి చూద్దాం. మరి వీడియో అయితే ఒకసారి నాస్ట్ దాకా చూడండి. చాలా పెద్ద చేప అనుకుంటున్నాను, నాకు కూడా తెలియదు కదా ఎలాంటి చేప ఉంది, ఎంత చేపంది కూడా మనం చెప్పలేము. తాడైతే సన్నం తాడు కదా, అందుకే మనం గట్టిగా లాగలేకపోతున్నాం. అదే మొదటి తాడు అయితే మనం గట్టిగా తీయగలం, కొద్ది వేగంగా బోర్డు దగ్గరికి అయితే వస్తుంది. ఇది సన్నం తాడు కదా. తెల్లవారి కూడా అయిపోయింది, ఒకసారి చూడండి, పూర్తిగా తెల్లవారిపోయింది. 6 అయిపోయింది, ఇంకా రాలేదు మన బోర్డు దగ్గరికి. ఇంకా దగ్గరికి వస్తుంది. తాడైతే తక్కువ ఉంది, అంత ఎక్కువేటి కాదు. ఇంకా ఒక 10 బార్ల తాడైతే ఉంది, దగ్గరికి అయితే వస్తుంది. 6 అయిపోయింది కదా, దగ్గరికి ఒక 2 గంటల టైం అయితే తీసుకుంది చేప. ఎలాంటిదో చూద్దాం. అదిగా మా బాబాయ్ అయితే గేలములు కూడా పట్టుకొని ఉన్నాడు. బోటు దగ్గరికి వస్తుంది, ఒకసారి గేలములు వేస్తాడు. అది ఎలాంటి చేప చూద్దాం, ఒకసారి చూడండి. అదైతే చేప కాదు, గేలములు కూడా వేస్తాడు. ఒకసారి చూడండి, చాలా పెద్ద తేకు, ఒక 40 కేజీలు 30 కేజీలు పైగా వస్తుంది, అంత పెద్ద తేకు. చాలా సన్నం తాడు కదా, అందుకే లేట్ అయింది. ఆ తేకు అయితే ప్రాణంతోనే ఉంది. మనం బోట్లోకి అయితే లాగం, చనిపోయిన తర్వాత లాగుతాం. ఓకే ఫ్రెండ్స్ ఇది వేటలో అయితే మనకు చాలా పెద్ద చేపే పడ్డది. ఒకసారి చూడండి, మనకైతే నైట్ 4 గంటలకైతే చేప పడ్డది. ఇప్పుడు తెల్లవారు 5:30 అయిపోతుంది, ఇంకా రాలేదు చేప అయితే. మన తాడు కూడా సన్నమే, తాడు అయితే 60 నెంబర్ తాడు, కానీ చేప అయితే చాలా పెద్ద అనుకుంటాను. ఎందుకంటే 1:30 అయిపోయింది టైం, ఇంకా మన బోట్ దగ్గరికి అయితే రాలేదు. ఇంకా లాగుతున్నాం, ఎంత టైం తీసుకుంటాం మరి చూద్దాం. మరి వీడియో అయితే ఒకసారి నాస్ట్ దాకా చూడండి. చాలా పెద్ద చేప అనుకుంటున్నాను, నాకు కూడా తెలియదు కదా ఎలాంటి చేప ఉంది, ఎంత చేపంది కూడా మనం చెప్పలేము. తాడైతే సన్నం తాడు కదా, అందుకే మనం గట్టిగా లాగలేకపోతున్నాం. అదే మొదటి తాడు అయితే మనం గట్టిగా తీయగలం, కొద్ది వేగంగా బోర్డు దగ్గరికి అయితే వస్తుంది. ఇది సన్నం తాడు కదా. తెల్లవారి కూడా అయిపోయింది, ఒకసారి చూడండి, పూర్తిగా తెల్లవారిపోయింది. 6 అయిపోయింది, ఇంకా రాలేదు మన బోర్డు దగ్గరికి. ఇంకా దగ్గరికి వస్తుంది. తాడైతే తక్కువ ఉంది, అంత ఎక్కువేటి కాదు. ఇంకా ఒక 10 బార్ల తాడైతే ఉంది, దగ్గరికి అయితే వస్తుంది. 6 అయిపోయింది కదా, దగ్గరికి ఒక 2 గంటల టైం అయితే తీసుకుంది చేప. ఎలాంటిదో చూద్దాం. అదిగా మా బాబాయ్ అయితే గేలములు కూడా పట్టుకొని ఉన్నాడు. బోటు దగ్గరికి వస్తుంది, ఒకసారి గేలములు వేస్తాడు. అది ఎలాంటి చేప చూద్దాం, ఒకసారి చూడండి. అదైతే చేప కాదు, గేలములు కూడా వేస్తాడు. ఒకసారి చూడండి, చాలా పెద్ద తేకు, ఒక 40 కేజీలు 30 కేజీలు పైగా వస్తుంది, అంత పెద్ద తేకు. చాలా సన్నం తాడు కదా, అందుకే లేట్ అయింది. ఆ తేకు అయితే ప్రాణంతోనే ఉంది. మనం బోట్లోకి అయితే లాగం, చనిపోయిన తర్వాత లాగుతాం. ఓకే ఫ్రెండ్స్.